నేను ఈరోజు చూపించే యోగా ప్రక్రియలు ఆసనాలు అందరికీ ఉపయోగపడేటివన్నీ. అంటే పెద్ద వయసు వారికి, చాలా పెద్ద వయసు వారికి సోఫాలో తప్పితే, కుర్చీలో తప్పితే కింద కూర్చొని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు. డిగ్నిటీగా సోఫాలో కూర్చుంటేనే మనకు ప్రెస్టేజ్ ఉంటుంది, కుర్చీలోనే కూర్చుంటేనే ప్రెస్టేజ్ ఉంటుందని. ఇంట్లో కూడా అలాగే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అలా ఉన్నా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్నా కూడా సోఫాలపైనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. అలా సోఫాల మీద కూర్చోవడం వల్ల మనకి ఇంకా కింద కూర్చోవడానికి ఎలాంటి అవకాశాలు ఉండవన్నమాట. ఇంకా కాళ్ళు కిందికి పెట్టుకొని కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మోకాళ్ళ నుంచి కింది దాకా రక్త ప్రసరణ జరగదన్నమాట. ఎంతసేపు చూడు సోఫాలోనే కూర్చొని ఉంటారు. కింద కూర్చొని మీరు కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. మీ శరీరం ఎంత మీకు అనుకూలంగా మారుతుందో. మనం ఎలా వీలుంటే అలా కూర్చోవచ్చు, ఎలా కాళ్ళు మడతలు పెట్టి అలా కూర్చోవచ్చు. మన ఇష్ట ప్రకారము నేలపైన కూర్చున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుందండి. మీరు సోఫాకు కుర్చీకి అలవాటు పడి మీ శరీరాన్ని ఎక్కడా కదిలించకపోవడం వల్ల సోఫాలోనే కూర్చోవాలి లేదా కుర్చీలోనే కూర్చోవాలి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా, పేరెంటాలకు వెళ్ళినా కూడా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా చెప్తున్నాను. ఆడవాళ్ళు అయితే పేరెంటాలకు వెళ్తే పూజల దగ్గరికి వెళ్ళినా నాకు ఒక కుర్చీ కావాలి, నేను కింద కూర్చోలేను అనే పరిస్థితి ఇప్పట్లో. ఎందుకంటే వాళ్ళ శరీరం అలాగే అలవాటు చేసుకున్నారు. ఆపరేషన్ అయిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ పరిస్థితి మనం చెప్పొద్దు, కానీ ఆపరేషన్ అయిన వాళ్ళ ఇంకా పరిస్థితి ఇంకా దానికే అంకితము, సోఫాకు కుర్చీకే అంకితం ఉంటుంది. ఆపరేషన్ లేకుండా మన శరీరాన్ని మొద్దుబారినట్టుగా చేసుకొని, మన శరీరాన్ని మనమే ఇబ్బందుల పాలు చేసుకొని, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఎత్తుపైన కూర్చోవాలి, ఏదో సీట్ కింద ఏదైనా ఎత్తు ఉండాలి అన్న ఆలోచన కిందికి పోతారు. అలా అని నేను ఈరోజు చూపించే యోగా ఆపరేషన్ లేకుండా మామూలుగా ఉన్న వాళ్లకు ఇలాంటి ప్రక్రియలు చాలా ఉపయోగపడతాయండి. ఒక పూర్వకాలంలో ఏవి ఉన్నాయండి? మంచాలు తప్పితే సోఫాలు లేవు, కుర్చీలు కూడా అస్సలే లేవండి మా చిన్నతనంలో అయితే. అలా అని మేము కిందనే కూర్చొని భోజనం చేసేవాళ్ళం, కిందనే ఆడుకునే వాళ్ళము, కిందనే ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా వచ్చినా కూడా కిందనే కూర్చునే వాళ్ళండి. ఏదైనా దుప్పటో సాపనో వేస్తే అందులో చుట్టాలు కానీ ఎవరైనా పెద్ద మనుషులు కానీ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇంట్లోకి వస్తే చుట్టాలు కానీ మనుషులు కానీ సోఫా పైనే కూర్చోవడం. ఇలాంటి పద్ధతులు రావడం వల్ల శరీరాన్ని ఎక్కడా మనము పని లేకుండా చేసాము. ఆ శరీరాన్ని మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే మళ్ళీ మనం భూదేవినే నమ్ముకోవాలి. భూదేవికి అంటే మనం నేలపైన కూర్చోవడము, పడుకోవడము ఎంత హాయిగా ఉంటుంది అంటే, నేను చూపించే ప్రక్రియ ప్రతి ఒక్కటి మనము చిన్నప్పుడు అనుభవించినయే కదా. ఇప్పుడు నామోషికి వెళ్ళి ప్రెస్టేజ్కి వెళ్ళి మేము ఇలా పైన కూర్చుంటేనే మాకు మర్యాద ఉంటుంది వేరే వాళ్ళ ముందల అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మీరు ఒక్కసారి అంటే బయటికి వెళితే అది వేరేలండి. మన ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకుంటే మన శరీరమే నష్టపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఊబకాయంతో ఎక్కడా కింద కూర్చోలేక ఆయాసపడుతూ కుర్చీ కోసము సోఫా కోసం వెతుకుతూ ఉంటాము. ఇలా చూడండి, పొర్లు దండాలు అంటారు చూడండి, దేవుళ్ళ ముందర పొర్లు దండాలు పెట్టి మొక్కులున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో బాగా కడుపు ఎత్తుగా ఉండి తర్వాత శరీరము అక్కడక్కడ బాగా కొవ్వు పట్టి ఉన్నప్పుడు ఇలాంటి పొర్లు దండాలు పెట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. నేలపైనేనండి, అసలు ఇంకా ఏం మ్యాట్ కూడా వేసుకోవద్దు, సాప కూడా వేసుకోవద్దు. ఇలాగే నేలపైనే, అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే మనం ఎక్సర్సైజ్ చేసుకున్నామనుకోండి, మన చేతులు మన కాళ్ళు మన పరిస్థితి ఎంత హాయిగా ఉంటుందండి. నేలపైన పడుకున్నా కూర్చున్నా మనం ఏ ఆసనం వేసి కూర్చున్నా కూడా అంత హాయిగా ఆ భూదేవి తల్లి మనకు ప్రసాదించింది. ఎందుకు ఫ్యాట్గా ఉన్నప్పుడు నేల సదరంగా ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువలు తక్కువలు ఉండవు కదా. కాబట్టి
మన శరీరాన్ని కూడా ఎక్కడ ముడతలు లేకుండా, ముద్దలు ముద్దలుగా లేకుండా, కొవ్వుగా లేకుండా, ఫ్యాట్గా లేకుండా హాయిగా ఉంటుంది. మీరు రోజు కింద పడుకొని చూడండి, మీకు ఎంత హాయిగా ఉంటుందో. ఒక్కొక్కరు కింద కూర్చుంటే అస్సలు లేవలేరు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇంకొకరు సహాయంతో వాళ్ళు లేవాలి, కానీ వాళ్ళంతటికి వాళ్ళు మాత్రం అస్సలు లేవలేరు. సోఫాలో అయితే మోకాళ్ళ ఎత్తు సోఫా ఉంటుంది కాబట్టి అక్కడే కూర్చుంటారు, అక్కడనే లేస్తూ ఉంటారు. అందుకనే మనకు శరీరంలో రక్తం అనేది ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుంటుంది. కింద కూర్చొని మనం ఊపిరి ఇలా పీల్చుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉంటే వాయువు అనేది మన శరీరంలో, చెడు వాయువు అనేది మనకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రక్రియలు నేను చాలా అనుభవించి చాలా మెరాకిల్గా నేను అనుభవించాను. ఒక్కొక్కరు చూడండి, బాత్రూములలో ఇప్పుడు అదేంది ఎత్తు కుండీలు రావడం వల్ల కూర్చోలేకపోతున్నారు, కింద కూర్చోలేకపోతున్నారు. ఎక్కడైనా చుట్టాలింటికి వెళ్తే మాకు ఎత్తు బాత్రూమ్ ఉంటేనే బాగుంటుంది, అంటే వెస్టర్న్ బాత్రూమ్ ఉంటేనే మేము వెళ్ళగలుగుతామని. చూడండి, ఇలా కూర్చొని ఇలా లేసే పరిస్థితి ముసలి అయినా కూడా మనకు ఉంది. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంకొకరికి షేర్ చేయండి. నమస్కారం అండి.